హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, మనం రీసెంట్గా ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ నుండి 3 టాపిక్స్ కంప్లీట్ చేశాం కదండి. 9th నుంచి మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అండ్ ఈజ్ మ్యాటర్ అరౌండ్ దిస్ ప్యూర్ అండ్ థర్డ్ వన్ ఆటమ్స్ అండ్ స్ట్రక్చర్ థర్డ్ వన్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. దీని గురించి మీకు 3 టాపిక్స్ కంప్లీట్ చేశాను కదండి. అండ్ 4th టాపిక్ ఏంటి అంటే మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో ఇది చెప్పే ముందు అండ్ 4th వన్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అండి. సో అదే లాస్ట్ మనకి ఎన్సీఆర్టీస్ 9th నుంచి. సో 10thలోకి వెళ్తే మనకి పీరియాడిక్ టేబుల్ అని ఇంకా చాలా వస్తుంటాయి. సో కాబట్టి మీకు 3 టాపిక్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనకి ఆల్రెడీ మీకు గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ కెమిస్ట్రీ స్టార్ట్ చేశాను. అందులో మీకు ఆల్రెడీ 3 పార్ట్స్ కంప్లీట్ చేసేసాను కదండి. మ్యాటర్ గురించి అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్స్ అండ్ ఫిజికల్ కెమికల్ చేంజెస్, ఈ 3 మీకు ఆల్రెడీ కంప్లీట్ చేశాను. సో 4th వన్ ఏంటి అంటే మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఇది ఎవరైతే ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ ఆల్రెడీ ఈ 3 టాపిక్స్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకి ఇవన్నీ ఈజీగా అర్థమవుతాయండి. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ చెప్పే ముందు మనకి ఇందులో టోటల్గా మనకి 9 పార్ట్స్ ఉన్నాయి మనకి మ్యాటర్ నుంచి. సో రిమైనింగ్ నేను ఇప్పుడు ఇవి కంప్లీట్ చేసేసి 2 డేస్లో మళ్ళీ మీకు 4th స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనే లెసన్ మీకు ఆల్రెడీ నెక్స్ట్ స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు 4th వన్ మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. దీని గురించి మీకు నేను ఆల్రెడీ లెసన్లో చెప్పాను. బట్ స్మాల్ ఇంట్రడక్షన్ ఏంటంటే మనకి ఇది 3rd లెసన్లో వస్తుంది, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ లెసన్లో. సో ఈ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్లో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ నా క్లాస్లోని. సో ఇందులో మనకి హిస్టరీ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ కోసం చెప్పాను. ఏన్షియంట్ థాట్స్ ఎలా ఉండేవని చెప్పి ఒక 3 ఫిలాసఫర్స్ ఉన్నారు. అండ్ ఫస్ట్ వన్ ఎవరు మీకు మహర్షి కన్నడ్ అని చెప్పాను. అండ్ గ్రీక్ ఫిలాసఫర్స్ 2 ఉన్నారు, లూసిఫస్ అండ్ డెమోక్రిటిస్ అని. వీళ్ళందరూ కూడా మనకి ఆటమ్ అనేది అదే స్మాలెస్ట్ పార్టికల్ అని చెప్పారని కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇంకొక నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంకో ఫిలాసఫర్ ఎవరంటే కాత్యాయామ. ఆయన ఏమని చెప్పారు, ఆటమ్స్ అనేవి ఫ్రీ స్టేట్లో ఎగ్జిస్ట్ కావు, ఒక కంబైన్డ్ స్టేట్లో మాత్రమే అవి అవైలబుల్ అని చెప్పి ఈ కంబైన్డ్ని ఏమంటామంటే ఆటమ్ ఫ్రెండ్షిప్ చేస్తే దాన్ని ఏమంటాం, మాలిక్యూల్ అంటాం. ఇవన్నీ మీకు ఆల్రెడీ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ చెప్పేశాను. అండ్ నెక్స్ట్ వన్ ఇంకో ఫిలాసఫర్ ఎవరు వచ్చారంటే ఆంటోయిన్ లవోసర్ అనే ఆయన వచ్చారు. ఆయన ఏం చెప్పారని చెప్పాను. ఈ మనకి ఆటమ్ ప్లస్ ఆటమ్ ఉంది కదా, ఇప్పుడు సపోజ్ ఆక్సిజన్ తీసుకున్న ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్ ఈ 2 ఆటమ్స్ కలిపి ఒక మాలిక్యూల్ మనకి ఫామ్ చేస్తాయి కదా. ఆక్సిజన్ అనేది ఒక మాలిక్యూల్. అయితే ఈ కాంబినేషన్ అనేది ఎలా ఉంటుంది, ఇది కెమికల్ కాంబినేషన్ అని చెప్పాను. సో ఈ కెమికల్ కాంబినేషన్స్లో మనకి 2 లాస్ ఉంటాయి. అందులో ఫస్ట్ లా ఏంటంటే మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. దీన్ని ఎవరు చెప్పారంటే ఆంటోయిన్ లవోసర్. అండ్ సెకండ్ లా దేని గురించి అంటే అది ప్రపోర్షన్ గురించి ఉంటుంది. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అని అది నెక్స్ట్ టాపిక్లో వస్తుంది మళ్ళీ. సో ఆ లాని ఎవరు మనకి చెప్పారంటే జోసెఫ్ ప్రోస్ట్. అండ్ ఈ ఫస్ట్ లాని మనకి అంటే లాస్ ఆఫ్ అంటే మనకి కెమికల్ కాంబినేషన్లో మనకి 2 లాస్ ఉంటాయి. ఫస్ట్ వన్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండ్ సెకండ్ వన్ మనకి కాన్స్టెంట్ ప్రపోర్షన్. సో ఈ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ గురించి చెప్పింది ఎవరంటే ఆంటోయిన్ లవోసర్. అండ్ సెకండ్ లా మనకి కాన్స్టెంట్ ప్రపోర్షన్ గురించి చెప్పింది ఎవరంటే జోసెఫ్ ప్రోస్ట్. సో వీటి గురించి చూసుకుంటే మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి రియాక్టెంట్స్ వీటిని ఏమంటారు, ఈ ఏరోమాకి లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని మనం రియాక్టెంట్స్ అంటామని చెప్పాను ఆల్రెడీ క్లాస్లోని. వీటిని ఏమంటామంటే ప్రోడక్ట్స్ అంటాము. సో మనకి దీని యొక్క మాస్ ఎంత ఉందో దీని యొక్క మాస్ కూడా అంతే ఉంటుంది ఫైనల్గా. దాన్ని ఏమంటామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటారు. అంటే మనకి రియాక్టెంట్స్ యొక్క మాస్ ఎంత ఉంటుందో ఆ రియాక్షన్ జరిగిన తర్వాత వచ్చే ప్రోడక్ట్స్ కూడా అంతే మాస్ ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే మీకు అక్కడ మాస్ అనేది కొత్తగా క్రియేట్ అవ్వదు, కొత్తగా డిస్ట్రాయ్ అవ్వదు. దీనికి ఎంత మాస్ ఉందో దీనికి అంతే ఉంటుంది. అంటే మాస్లో మనకి ఎటువంటి కొత్తగా క్రియేషన్ కానీ కొత్తగా డిస్ట్రాయ్ కానీ ఉండదు. మాస్ అనేది కాన్స్టెంట్ అని చెప్తుందండి. సో ఈ లాని చెప్పింది ఎవరంటే ఆంటోయిన్ లవోసర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ లా స్టేట్స్ దట్ మాస్ కెన్ నాట్ బి ప్రొడ్యూస్డ్ ఆర్ డిస్ట్రాయ్. చూడండి ఇది ఆల్రెడీ మీకు ఇక్కడే ఆల్రెడీ చెప్పాను కదా. ఇది ఎలా చెప్తుందని మనకి మాస్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, కొత్తగా డిస్ట్రాయ్ అవ్వదు, అలానే అది ప్రొడ్యూస్ అవ్వదు. దీన్ని ఏమంటాం మనం, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ కాదు కదా. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అంటే అవన్నీ ఫిక్స్డ్ రేషియోలో ఉండాలని. అది ఆల్రెడీ నేను మీ క్లాస్లో చెప్పాను అండ్ నెక్స్ట్ టాపిక్లో కూడా వస్తుంది. సో మనకి ఏంటండి ఇక్కడ మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాసే కదా. సో ఇందులో మీకు ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే పని కూడా లేదు, డైరెక్ట్గా చెప్పొచ్చు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది మీకు ప్రొడ్యూస్ అవ్వదు, అలా డిస్ట్రాయ్ అవ్వదు. అది ఎలా అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. దీన్ని ఎవరు చెప్పారంటే మనకి ఆంటోయిన్ లవోసర్. అండ్ నెక్స్ట్ 36 చూడండి, ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ కరెస్పాండ్స్ టు. చూడండి ఇక్కడ మనకి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ కరెస్పాండ్స్ టు. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ దేని గురించి చెప్తుంది, అది కూడా మనకి కన్జర్వేషన్ ఆఫ్ మాస్ గురించి చెప్తుందండి. అంటే అది మనకి ఏం చెప్తుందంటే బ్యాలెన్స్ అంటే కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ అనేది దేని గురించి చెప్తుందంటే కన్జర్వేషన్ ఆఫ్ మాస్ గురించి చెప్తుందమ్మా. ఇది కూడా మనకి ఏ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే చూడండి క్వశ్చన్ చూడండి, డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ద సమ్ ఆఫ్ ద మాసెస్ ఆఫ్ ద రియాక్షన్స్ అండ్ ప్రోడక్ట్స్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదండి.
ఇక్కడ ఏంటి ఇప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. సపోజ్ మీరు ఇదే తీసుకోండి, ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్ ఈజ్ గివ్స్ రైస్ టు O2. ఆక్సిజన్ ఫామ్ అయింది కదా ఇక్కడ మాలిక్యూల్ అనేది. సో మనకి ఇక్కడ ఈ మాలిక్యూల్ అనేది ఫామ్ అయింది కదమ్మా. ఈ మాలిక్యూల్ ఫామ్ అయ్యేటప్పుడు 1 సెకండ్. సో చూడమ్మా ఇక్కడ ఏమొస్తుందంటే మనకి కెమికల్ రియాక్షన్ అనేది, మనకి కెమికల్ రియాక్షన్ టైంలోని సమ్ ఆఫ్ ద మాసెస్ ఆఫ్ ద రియాక్షన్స్. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్ ఈజ్ గివ్స్ రైస్ టు O2 అని చెప్పాను. సో లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని ఏమంటారని చెప్పాను మీకు, రియాక్టెంట్స్ అంటారని చెప్పి, అండ్ రైట్ సైడ్ ఉండే వాటిని ప్రోడక్ట్స్ అంటారని చెప్పాను. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద సమ్ ఆఫ్ ద మాసెస్ ఆఫ్ ద రియాక్షన్స్. ఇక్కడ రియాక్షన్స్ ఉన్నాయి కదమ్మా, దీని యొక్క మాస్ దీని యొక్క మాస్ ఈ రెండింటిని సమ్ చేస్తే అండ్ ప్రోడక్ట్స్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఈ ప్రోడక్ట్ కూడా వచ్చేది సేమ్ వస్తుందని చెప్పాను కదా. సపోజ్ ఇక్కడ మీకు 1 గ్రామ్ ఉందనుకోండి, ఇక్కడ 1 గ్రామ్ ఉందనుకోండి, ఇక్కడ టోటల్గా మీకు ఎన్ని గ్రామ్స్ వస్తాయంటే 2 గ్రామ్స్ వస్తాయి అనమాట. అంటే ఇక్కడ మీ ఈ రెండింటి యొక్క సమ్ అనేది ఇక్కడ మీకు ప్రోడక్ట్స్ యొక్క మాస్కి ఈక్వల్, అంతే కదా. మీకు మాస్ అనేది టోటల్గా కాన్స్టెంట్ అని చెప్పాను. అంటే రియాక్టెంట్స్ ఉన్నాయి కదమ్మా, వీటిని రియాక్టెంట్స్ అంటారు. ఈ రియాక్టెంట్స్ యొక్క మాస్ అనేది ప్రోడక్ట్ యొక్క మాస్కి ఈక్వల్ అవుతుందన్నమాట. దాన్ని అంటే మనకు అక్కడ మాస్ అనేది కొత్తగా ఏం కనబడదు, కొత్తగా ఏం డిస్ట్రాయ్ అవ్వదు. అంటే మాస్ అనేది కాన్స్టెంట్. వీటికి ఎంత మాస్ ఉందో వీటిని సమ్ చేస్తే వచ్చే మాస్ అనేది ప్రోడక్ట్ యొక్క మాస్కి ఈక్వల్ అవుతుంది. సో దాన్ని ఎలా అంటాం మనం, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ కాదు కదా మనకు. అది ఏంటంటే మనకి వాట్ ఈస్ దిస్ కాల్డ్, దీన్ని మనం ఏమంటాం, మనం లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అంటారు. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అంటే అదేంటంటే అది వేరు, మళ్ళీ అది మనకి నెక్స్ట్ వస్తుంది ఆల్రెడీ. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్. ఎనర్జీ కన్జర్వేషన్ అంటే ఎనర్జీ అనేది మీకు కాన్స్టెంట్ ఉంటుంది. కెమికల్ మాస్ కన్జర్వేషన్ ప్రిన్సిపల్, కెమికల్ కాంబినేషన్ లానా అండి ఇది, జస్ట్ చెప్పండి. 1 సెకండ్ అమ్మా. సో చూడండి 37th కదా, ఇదేంటమ్మా, ఇది మనకి కెమికల్ కాంబినేషన్ లా అవ్వదు. కెమికల్ కాంబినేషన్ లా అంటే కెమికల్ కాంబినేషన్లో మనకి 2 లాస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మాస్ గురించి చెప్పేది, అండ్ సెకండ్ వన్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ గురించి చెప్పేది. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి లా ఆఫ్ లా ఆఫ్ మాస్ గురించి చెప్పేది, అంటే కన్జర్వేషన్ ఆఫ్ మాస్ గురించి చెప్పేది ఫస్ట్ లా, అండ్ సెకండ్ లా ఏంటంటే లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ కదండి. ఈ రెండు ఎందులో ఉన్నాయంటే కెమికల్ కాంబినేషన్ లా. కానీ మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మాస్ కన్జర్వేషన్ కోసం చెప్తున్నాడు. అది ఎలా అవుతుందండి, మాస్ కన్జర్వేషన్ ప్రిన్సిపల్ అవుతుంది, అంతే కదా. సో ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి ఆప్షన్ డి. నెక్స్ట్ 30 అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఏంటంటే లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అంటే ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక పెర్ఫెక్ట్ రేషియోలో ఉండాలని చెప్పి. సపోజ్ మీకు కార్బన్ డైఆక్సైడ్ ఉంది, కార్బన్ ఏ రేషియోలో తీసుకోవాలి, ఆక్సిజన్ ఏ రేషియోలో తీసుకోవాలి, ఇదంతా నా క్లాస్లో ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా. సపోజ్ మీకు H2O ఉంది అంటే హైడ్రోజన్ని ఎంత రేషియోలో తీసుకోవాలి, అలానే ఆక్సిజన్ ఎంత రేషియోలో తీసుకోవాలి, ఇది పర్ఫెక్ట్ రేషియో ఉంటుంది కదా. ఇది మీకు ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను. సో లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ చెప్పింది ఎవరని చెప్పాను నేను మీకు ఆల్రెడీ, జోసెఫ్ ప్రౌస్ట్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ ద రూల్ ఆఫ్ కాన్స్టెంట్ రేషియో అది సెకండ్ లాని ఎవరైనా చెప్పారు చూడండి. సేమ్ క్వశ్చన్, ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఏమమ్మా మనకి ప్రౌస్ట్, అంతే, బి ఆప్షన్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇది కూడా సేమ్ క్వశ్చన్, మనకి క్వశ్చన్ ఇంకొక రకంగా అడుగుతున్నాడు అంతే. ఇది కూడా ఏంటంటే ఆన్సర్ మనకి జోసెఫ్ ప్రౌస్ట్ కదా. నెక్స్ట్ చూడండి క్వశ్చన్, అకార్డింగ్ టు ద లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. ఈ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ బట్టి ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ కెమికల్ మ్యాటర్ హ్యావ్ డిఫరెంట్ మాస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అంటాం. ఇది మనకి కాన్స్టెంట్ ప్రపోర్షన్లో ఉందా అండి, కాన్స్టెంట్ ప్రపోర్షన్లో రాదు. ఇది మనకి డాల్టన్ చెప్పినవి ఇవి. సో అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్, ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ కెమికల్ మ్యాటర్. ఒక కెమికల్ మ్యాటర్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటికి డిఫరెంట్ మాస్ అండ్ డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పారంట ఈ లాలో, కాదు కదా. అండ్ ఆటమ్స్ కంబైన్ ఇన్ స్మాల్ నెంబర్ టు ఫార్మ్ కాంపౌండ్స్ ఇన్ కెమికల్ మ్యాటర్. ఆటమ్స్ అన్నీ కలిపి మీకు ఏం ఫామ్ చేస్తాయి, అక్కడ మీకు కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయని చెప్తుందంట ఈ లా. అండ్ ఇన్ కెమికల్ మ్యాటర్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్వేస్ ప్రెజెంట్ ఇన్ ఫిక్స్డ్ ప్రపోర్షన్ ఆఫ్ మాస్. అదే కదండి ఇది, ఇవన్నీ కూడా కరెక్టే, కానీ ఈ వీలాకి సంబంధించిన సి అనేది మాత్రమే కరెక్ట్ కదా. అంటే ఎలిమెంట్స్ అనేవి మీకు ఎప్పుడు ఒక ఫిక్స్డ్ ప్రపోర్షన్లో ఉంటాయి మాస్ విషయంలో. ఇప్పుడు H2O తీసుకున్నాము, H2O అంటే మీకు హైడ్రోజన్స్ ఎన్ని తీసుకోవాలి, ఆక్సిజన్స్ ఎన్ని తీసుకోవాలి, అక్కడ అంటే వాటి యొక్క మాస్ని పెర్ఫెక్ట్ రేషియోలో, ఒక ఫిక్స్డ్ ప్రపోర్షన్లో మనం వాటి యొక్క మాస్ని తీసుకోవాలి అని చెప్పేది మనకి ఏంటంటే లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. దాన్ని చెప్పింది ఎవరు, జోసెఫ్
ప్రాసెస్ ఆఫ్ రోస్ట్. అండ్ ఫోర్త్ వన్ మనకి ఇంకా అవసరం లేదు, బట్ చూడండి ఆటమ్స్ ఇన్ కెమికల్ మ్యాటర్ ఆర్ ఇండివిజిబుల్ పార్టికల్స్, డివిజిబుల్ చేయలేం కదా, దట్ కెనాట్ బి ఫార్మ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్. ఇవన్నీ మనకి డాల్టన్ గురించి అండి. ఇవి ABCD ఆల్రెడీ మీకు డాల్టన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. డాల్టన్ అటామిక్ థియరీ ఏంటి, ఆయన డ్రాబ్యాక్స్ ఏంటి, ఆయన లిమిటేషన్స్ ఏంటి, ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇవన్నీ డాల్టన్కి రిలేటెడ్. సో మనకి ఏంటండి లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్కి ఓన్లీ C. నెక్స్ట్ 42. According to which of the following rules a given chemical substance always contains the same elements that are combined in different చూడండి ఇది ఎలా చెప్తుంది మీకు ఆల్రెడీ చదివితేనే అర్థమైపోతుంది. అక్కడ చూడమ్మా, అక్కడ మనకి డెఫినెట్ ప్రపోర్షన్లో ఉండాలని చెప్తున్నాడు మాస్ని. అక్కడ డెఫినెట్ ప్రపోర్షన్లో ఉండాలంటే అది ఏమవుతుంది, మనకి ఏ రూల్ అవుతుంది, మనకి లా ఆఫ్ కాన్స్టెంట్ రేషియోనే కదా. మనకి అక్కడ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అవ్వదు, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కాదు, అలానే ఎలిమెంట్ కాంబినేషన్ రూల్ కాదు. మీరు ఆల్రెడీ టాపిక్ చూసుంటారు. సో లా ఆఫ్ కాన్స్టెంట్ రేషియో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 43 చూడండి 43 మళ్ళీ మనకి ఏమి ఇచ్చాడు, ఆల్ శాంపిల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ కార్బన్ అండ్ ఆక్సిజన్ ఇన్ ద మాస్ రేషియో. చూడండి కార్బన్ అండ్ ఆక్సిజన్ మాస్ రేషియో ఇచ్చాడు మనకి 3:8 అని. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను మీకు అక్కడ 3:8 ఎలా వచ్చిందని చెప్పి. సో మీరు క్లాసెస్ ఒకసారి రివిజన్ చేయండి, అర్థమవుతుంది. ఇక్కడ మీకు కార్బన్ డైఆక్సైడ్ రేషియో ఫిక్స్డ్ రేషియో, అంటే ఈ కార్బన్కి 3 అని, ఆక్సిజన్కి అక్కడ 8 అని చెప్పి అక్కడ ఫిక్స్డ్ రేషియో వస్తుంది అనమాట. సో ఆ ఫిక్స్డ్ రేషియోలో నాకు నచ్చినట్టు నేను ఇక్కడ 7:16 రేషియోలో తీసుకుంటా. ఇన్ని పార్ట్స్ కార్బన్కి ఇస్తా, ఇన్ని పార్ట్స్ ఆక్సిజన్కి ఇస్తా అంటే కుదరదు. అక్కడ 3:8 రేషియోలోని తీసుకోవాలి. అంటే 3 కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటి ఫార్ములా CO2, అంటే 3 పార్ట్స్ కార్బన్ తీసుకోవాలి, 8 పార్ట్స్ ఏమో ఆక్సిజన్ తీసుకోవాలి. అలా ఫిక్స్డ్ ప్రపోర్షన్లో మాత్రమే తీసుకోవాలి. అది మీకు సో అక్కడ మనకు అంటే ఇది ఏ రూల్ అండి, మనకి కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కాదు కదా, అంటే మాస్ అనేది కాన్స్టెంట్ చెప్తుంది, అది కాదు, కాన్స్టెంట్ ప్రపోర్షన్ గురించే కదా. సో ఆప్షన్ ఏమవుతుంది, B అవుతుంది, ఆప్షన్ B. నెక్స్ట్ చూడండి డాల్టన్స్ అటామిక్ థియరీ మీకు ఆల్రెడీ డాల్టన్ థియరీ చెప్పాను, ఒకసారి రిమైండ్ చేస్తాను ఒకసారి మీకు. చూడండి మీకు ఆల్రెడీ డాల్టన్స్ థియరీ గురించి చెప్పాను. సో ఈ డాల్టన్ థియరీ మీకు 3 బేసిక్ అది మూడింటిపై డిపెండ్ అవుతుందని కూడా మీకు చెప్పాను ఆల్రెడీ క్లాస్లో. ఫస్ట్ వన్ డివిజిబిలిటీ ఆఫ్ మ్యాటర్ మీద, అండ్ సెకండ్ వన్ ఆటమ్స్ మీద, థర్డ్ వన్ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ మీద. సో ఈయన మనకి ఆల్రెడీ కొన్ని అంటే ఏంటంటే నెక్స్ట్ పోస్ట్లెట్స్ ఆఫ్ డాల్టన్ థియరీ అని కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి అవి అని చెప్పి. సో ఫస్ట్ వన్ మీకు దేని గురించి చెప్పానంటే మ్యాటర్ గురించి చెప్పాను. మ్యాటర్ అనేది ఓన్లీ ఆయన ఏమని చెప్పారంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వెరీ టైనీ పార్టికల్స్ అని చెప్పాడు ఆయన. అంటే ఏంటి, అవి మ్యాటర్ అనేది చాలా చాలా స్మాల్ పార్టికల్స్తోని, చాలా చాలా టైనీ పార్టికల్స్తోని తయారవుతుందని చెప్పుకున్నాం ఆల్రెడీ, మనకు కూడా తెలుసు. ఆ టైనీ పార్టికల్స్ని ఏమంటే మనకు కూడా మనం నేర్చుకున్నాం, ఆటమ్స్ అంటారని కూడా నేర్చుకున్నారు కదా. అండ్ ఈ ఆటమ్స్ చూడండి, నేను చెప్పే ప్రతి పాయింట్ని గుర్తుంచుకోండి, ఎందుకంటే మీకు ఈ బిట్స్లో ఇవే వస్తున్నాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన ఆటమ్ గురించి చెప్పారు. ఆటమ్స్ అనేవి టైనీ పార్టికల్స్ అని చెప్పారు మ్యాటర్లో, ఇవి మనకి కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయని చెప్పారు. అండ్ ఆటమ్స్ అనేవి మనకి ఇంకా ఏమని చెప్పారండి, చూడమ్మా, అంటే మీకు డాల్టన్ ఫస్ట్ది ఆల్రెడీ చెప్పాను. ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ తీయడానికి ఏంటంటే మ్యాటర్ గురించి చెప్పారు. సో మ్యాటర్ అనేది మనకి టైనీ పార్టికల్స్ ఆల్రెడీ తయారుంటుంది మనకు తెలుసు, దాన్ని ఏమంటాము ఆటమ్స్ అంటారు. అండ్ ఈ ఆటమ్స్ ఎందులో మనకి పార్టిసిపేట్ చేస్తాయి, కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ ఆటమ్స్ అనేవి మనకి ఒక ఫ్రీ స్టేట్లో ఎగ్జిస్ట్ కాదని కూడా చెప్పారు. అండ్ ఇంకా ఇవి దేంతో మనకి అవైలబుల్ ఉంటాయంటే ఓన్లీ ఫ్రీ స్టేట్తో కాకుండా ఆటమ్ ఒక కాంబినేషన్లో అవి 2 ఆటమ్స్ అవ్వచ్చు, 3 ఆటమ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటే మినిమం ఎన్ని ఉండాలంటే 2 ఆటమ్స్ అయినా అట్లీస్ట్ ఉండాలి. సో అలా మనకి కాంబినేషన్తోనే మనకి ఇది ఉంటుందని చెప్పాను. ఈ కాంబినేషన్ ఏమంటారు, కెమికల్ రియాక్షన్స్ అంటారని చెప్పాను. సో ఇంకా అంటే ఇది ఫస్ట్ ఆయన చెప్పింది. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఆటమ్స్ గురించి. ఇంకోటి ఏంటి చెప్పారంటే సెకండ్ వన్ ఆటమ్స్ అనేవి ఇండివిజిబుల్ అని చెప్పారు. ఇండివిజిబుల్ అండ్ కెనాట్ బి క్రియేటెడ్ అండ్ డిస్ట్రాయిడ్ ఇన్ కెమికల్ రియాక్షన్స్ అని చెప్పి కూడా చెప్పారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆటమ్స్ అనేవి ఇండివిజిబుల్. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన సెకండ్ థియరీ ఏం చెప్పారంటే CuSO4 తీసుకున్నాం మనం ఆల్రెడీ, ఇది మీకు చెప్పాను క్లాస్లో, ప్లస్ NaCO3 సోడియం కార్బోనేట్. CuSO4 అంటే కాల్షియం సల్ఫేట్ అండ్ NaCO3 అంటే సోడియం కార్బోనేట్. వీటిని మనం అంటే ఇవి మనకి రియాక్టెంట్స్ కదా, వీటిని కెమికల్ రియాక్షన్ ద్వారా ఇవి ఏమవుతున్నాయంటే ఇవి ఎలా చేంజ్ అవుతున్నాయి అంటే సోడియం సల్ఫైడ్గా మారుతుందండి. అంటే ప్రోడక్ట్స్లో మీకు NaSO4 వస్తుంది, ప్లస్ మనకి ఇంకేమొస్తుందంటే కాల్షియం కార్బోనేట్ కాపర్ కార్బోనేట్ CO3 వస్తుందండి. సో ఇలా వచ్చింది కదా, అంటే ఇక్కడ మీకు ఏం అర్థమైంది, ఇక్కడ మనకి కాపర్ అనేది మనకి
దేంతో వెళ్ళింది, కాపర్ అనేది మనకి ముందు SO4తో ఉంది, కానీ కాపర్ అనేది CO3తో ఇక్కడ మిక్స్ అయింది. అలానే సోడియం అనేది ఏమైంది, అక్కడ మీకు CO3తో ఉండాలి కానీ ఇక్కడ SO4తో మిక్స్ అయింది. అంటే జస్ట్ అక్కడ చేంజ్ అయింది కానీ ఓవరాల్గా వాటి మాస్ అనేది ఏమవుతుందంటే అంటే ఈక్వల్ అవుతుంది. అంటే మాస్ అనేది టోటల్గా కాన్స్టెంట్ అవుతుంది కదా. ఇక్కడ ఎంత మాస్ ఉందో ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ కూడా అంతే మాస్ ఉంటుంది. ఇది ఆల్రెడీ మీకు కన్జర్వేషన్ ఆఫ్ మాస్ గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను. అంటే ఇక్కడ మీకు రీఅరేంజ్మెంట్ మాత్రమే పాసిబుల్ అవుతుంది కానీ న్యూగా ఏమైనా మీకు అక్కడ ఫామ్ అయ్యాయండి, ఫామ్ అవ్వలేదు కదా. ఆటమ్స్ అనేవి మీకు ఇక్కడ న్యూ ఫార్మేషన్ అనేది ఏం జరగలేదు, జస్ట్ రీఅరేంజ్మెంట్ జరిగాయి. కాపర్ అనేది మీకు SO4తో బదులు CO3తో మిక్స్ అయింది. సోడియం అనేది CO3తో బదులుగా SO4తో మిక్స్ అయింది. జస్ట్ అది ఏమైంది, రీఅరేంజ్మెంట్ చేసుకునే వాటిలో అవే, కానీ కొత్తగా ఏం ఆటమ్స్ అనేవి కొత్తగా రాలేదు, అంతే కదండి. సో ఇది ఆయన చెప్పింది సెకండ్ వన్. అంటే మీకు అక్కడ సెకండ్ వన్ ఏం చెప్తున్నాడంటే మనకి ఆటమ్స్ అనేవి ఇండివిజిబుల్ అని చెప్తున్నాడు. అండ్ టోటల్గా అక్కడ రీఅరేంజ్మెంట్ ఓన్లీ రీఅరేంజ్మెంట్ మాత్రమే పాసిబుల్, దీనివల్ల మాస్ అనేది కన్జర్వ్ అవుతుందని చెప్పింది సెకండ్ వన్ అమ్మ. ఈ థీరీస్ గుర్తుంచుకోండి ఎందుకంటే మనకి బిట్స్లో వస్తాయి. సో సెకండ్ వన్ ఆయన ఏం చెప్పాడంటే మనకి ఆటమ్స్ అనేవి ఇండివిజిబుల్, అలానే ఈ ఆటమ్స్ అనేవి మనకు అక్కడ రీఅరేంజ్మెంట్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఈ రీఅరేంజ్మెంట్ వల్ల మీకు ఏమవుతుంది, మాస్ అనేది ఇక్కడ ఎంత మాస్ ఉందో ఇక్కడ కూడా ఓవరాల్గా మీకు అంతే మాస్ వస్తుంది. ఎందుకంటే మీకు కొత్తగా ఏ ఆటమ్స్ కానీ ఏం రావట్లేదు, ఉన్నవే అడ్జస్ట్ అవుతున్నాయి కాబట్టి సేమ్ మాస్ ఉంటుంది, మాస్ అనేది కన్జర్వ్ అవుతుంది అక్కడ. అది సెకండ్ వన్. అండ్ థర్డ్ ఏం చెప్పారు అంటే ఆయన గుర్తుంచుకోండి అమ్మ ఇవన్నీ. సో థర్డ్ వన్ ఎందుకంటే మళ్ళీ బిట్స్ వచ్చేటప్పుడు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను. సో థర్డ్ వన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆటమ్స్ ఉంటాయి కదమ్మా. ఆటమ్స్ అనేవి అంటే జస్ట్ సెకండ్, ఆటమ్స్ ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ ఉంటాయి కదమ్మా, ఎలిమెంట్స్లో అన్ని ఆటమ్స్ ఉంటాయి కదా. ఆ ఆటమ్స్ అన్నీ మనకి ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఎలిమెంట్ ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను, ఎలిమెంట్కి కాంపౌండ్కి డిఫరెన్స్ ఏమని చెప్పాను. మాలిక్యూల్లోనే మనకి ఎలిమెంట్స్ ఉంటాయి, కాంపౌండ్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ అంటే సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్, అదే మాలిక్యూల్స్ అంటే కాంపౌండ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ కదా. ఇప్పుడు ఎలిమెంట్లో తీసుకుంటే మీకు ఏముంటాయి, సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. సో సేమ్ టైప్స్ ఆఫ్ ఆటమ్ ఉండేటప్పుడు వాటి మాస్ కానీ కెమికల్ ప్రాపర్టీస్ కానీ ఐడెంటికల్ అని చెప్పారు, అంటే సేమ్ ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ఎలిమెంట్ తీసుకున్న ఎలిమెంట్లో మనకి ఏముంటుందమ్మా, థర్డ్ ఏమంటే ఎలిమెంట్లో మనకి అన్ని ఆటమ్స్ ఒకేలా ఉంటాయి. ఎందుకంటే ఎలిమెంట్ అంటేనే ఆటమ్స్ అని సేమ్ ఆటమ్స్ అని చెప్పి సేమ్ టైప్స్ ఆఫ్ ఆటమ్ అని. సో మనకు అలా ఉండేటప్పుడు వాటి యొక్క మాస్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నిటికీ ఒకేలా ఉంటాయని చెప్పి థర్డ్ వన్ చెప్పారు. అండ్ ఫోర్త్ వన్ ఏంటి అంటే మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా ఆటమ్స్లోని. సో ఆటమ్స్ అంటే వాటికి ఎలా ఉంటుందంటే డిఫరెంట్ మాసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు కాంపౌండ్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ ఆటమ్స్ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏమవుతాయి, వాటికి డిఫరెంట్ మాసెస్ ఉంటాయి, డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్పి ఆయన చెప్పారు. అది ఫోర్త్ వన్ అండి. సో గుర్తున్నాయి కదమ్మా, ఫస్ట్ వన్ మనకి మ్యాటర్ అనేది టైనీ పార్టికల్స్ తయారుంటుంది, దాన్ని ఆటమ్ అంటారని చెప్పాను. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఆటమ్ అనేది ఇండివిజిబుల్, అండ్ అలానే మీకు ప్రోడక్ట్స్ రియాక్టెంట్స్ జస్ట్ వాటిలో అవి రీఅరేంజ్మెంట్ చేసుకుంటాయి కానీ అక్కడ కొత్తగా ఏమి రావు, దానివల్ల మీకు మాస్ అనేది కన్జర్వ్ అవుతుందని చెప్పి సెకండ్ వన్ చెప్పాడు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే అన్ని ఆటమ్స్ మాస్ కెమికల్ ప్రాపర్టీస్ ఈక్వల్ అని చెప్పారు. అండ్ డిఫరెంట్ ఎలిమెంట్స్కి అయితే డిఫరెంట్ మాస్ డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పారు. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ H2O తీసుకున్నాం అనుకోమా, ఫిఫ్త్ వన్ సపోజ్ మీరు H2O తీసుకుంటే అక్కడ మనకి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 1, 2:1. సపోజ్ మీరు CO2 తీసుకున్నాం, కార్బన్ డైఆక్సైడ్ క్లియర్గా రాస్తా చూడమ్మా, ఫిఫ్త్ వన్. సపోజ్ CO2 తీసుకున్నాం, కార్బన్స్ అక్కడ ఎన్ని 1:2, ఆప్షన్స్ ఎన్ని 2. జస్ట్ అలానే ఉంటుంది కానీ ఇక్కడ 2.1 కానీ అంటే డెసిమల్స్లో ఏమి ఉండవు. జస్ట్ అది మనకి ఎలా ఉంటుందంటే లైక్ అక్కడ అన్నీ మనకి హోల్ నెంబర్స్ ఉంటాయి కానీ అక్కడ మీకు డెసిమల్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ అక్కడ ఏమి ఉండవు అని చెప్పి మీకు ఫిఫ్త్ వన్ చెప్పారు. అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే మీకు ఇప్పుడు H2O ఉంది, H2Oలో ఏంటి మనకి 2 హైడ్రోజన్ ఆటమ్స్ తీసుకోవాలి, 1 ఆక్సిజన్ ఆటమ్ తీసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు సిక్స్త్ వన్ అండి, ఇది H2O ఉంది. H2O ఏంటంటే మనం 2 హైడ్రోజన్స్ తీసుకోవాలి, 1 ఆక్సిజన్ తీసుకోవాలి. లేదు నేను 2 ఆక్సిజన్స్ తీసుకుంటా అంటే అక్కడ ఏమవుతుంది, అది హైడ్రోజన్ పెరాక్సైడ్ అవుతుంది కదా. అంటే మీకు అంటే అక్కడ మీకు వేరే కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది కానీ వాటర్ మాలిక్యూల్ అనేది మీకు అక్కడ ఫామ్ అవ్వట్లేదు. సో మనం ఏవేవి ఎంత తీసుకోవాలంటే కాన్స్టెంట్లో తీసుకోవాలన్నమాట కాంపౌండ్ని, అంతేగాని నాకు నచ్చినట్టు హైడ్రోజన్స్ 3 తీసుకుంటా ఆక్సిజన్స్ 2 తీసుకుంటా అంటే మీకు అక్కడ వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవ్వదు. ఇవన్నీ 6 గుర్తున్నాయి కదండి. సో ఫస్ట్ వన్ మనకి మ్యాటర్ గురించి చెప్పారు, అండ్ సెకండ్ వన్ ఆటమ్స్ గురించి, ఆటమ్స్ అనే ఇండివిజిబుల్ అని చెప్పారు. సో ఆ ఇండివిజిబుల్ అవ్వడం వల్ల ఇండివిజిబుల్ అండ్ తర్వాత ఏం చెప్పారు, అవి వాటిలో అవి రీఅరేంజ్మెంట్ చేసుకుంటున్నాయి, దానివల్ల మాస్ అనేది కన్జర్వ్ అవుతుందని చెప్పారు. అండ్ థర్డ్ వన్ అన్ని ఆటమ్స్ సేమ్ ఆటమ్స్ ఉంటే వాటికి
మాస్ కానీ కెమికల్ ప్రాపర్టీస్ కానీ సేమ్ అని చెప్పారు. అండ్ డిఫరెంట్ ఎలిమెంట్స్కి అయితే డిఫరెంట్ మాసెస్, డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ అని చెప్పారు. అండ్ ఫిఫ్త్ వన్ ఏం చెప్పారంటే ఆయన ఒక హోల్ నెంబర్ లైక్ ఇప్పుడు H2O తీసుకున్నాం, 2 హైడ్రోజన్స్ అండ్ ఆక్సిజన్ అంటే 1 లైక్ 2:1 అంటే అక్కడ మీకు డెసిమల్స్లో కానీ ఫ్రాక్షన్స్లో కానీ అవి ఉండవు, లైక్ హోల్ నెంబర్ రేషియోలో ఉంటాయని చెప్పారు. అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే మనం ఏవేవి ఎంత క్వాంటిటీలు తీసుకోవాలి అంతే తీసుకోవాలి. ఇప్పుడు H2O ఉంది, 2 హైడ్రోజన్స్ తీసుకోవాలి, 1 ఆక్సిజన్ తీసుకోవాలి. సపోజ్ CO2 ఉంది, 1 కార్బన్ తీసుకోవాలి, 2 ఆక్సిజన్స్ తీసుకోవాలి. అంటే అలా అక్కడ కాన్స్టెంట్గా తీసుకోవాలి ఆ కాంపౌండ్ని, అంతేగాని ఇష్టం వచ్చినట్టు తీసుకోకూడదు. అది 6 అండి ఆయన చెప్పినవి. ఈ 6 పాస్టులేట్స్ ఆఫ్ డాల్టన్ థియరీ కోసం మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అండ్ లిమిటేషన్స్ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. లిమిటేషన్స్ అండ్ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఆయన ఫస్ట్ వన్ ఏం చెప్పారు, మనకి ఆటం అనేది ఇండివిజిబుల్, ఇంకా డివిజిబుల్ చేయలేమని చెప్పారు. కానీ ఆటం తీసుకుంటే మనకి ఎలా ఉంటుంది, ఆటం అనేది లైక్ స్పెరికల్ షేప్ అని మీకు ఆల్రెడీ మొన్నటి క్లాస్లో కూడా చెప్పాను. ఈ ఆటంలో తీసుకుంటే సెంటర్లో మీకు ఏముంటుంది, న్యూక్లియస్ ఉంటుందని చెప్పాను. ఇది న్యూక్లియస్ అనుకోండి. న్యూక్లియస్ లోపల మీకు ఏమేమి ఉంటాయని చెప్పాను, ప్రోటాన్స్ ఉంటాయి అండ్ న్యూట్రాన్స్ ఉంటాయని చెప్పాను. అండ్ వీటి చుట్టూ మీకు ఎనర్జీ షెల్స్ ఉంటాయి, వీటిలో మనకి ఏం తిరుగుతూ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేవి మీకు ఆల్రెడీ తిరుగుతూ ఉంటాయని చెప్పాను. సో ఇవి ఇంకా డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి ఆయన ఇండివిజిబుల్ అని చెప్పారు. సో అది ఫస్ట్ వన్ ఆయనది డ్రాబ్యాక్ అండి. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఆయన సేమ్ ఎలిమెంట్స్కి సేమ్ మాస్ ఉంటుందని చెప్పాడు. కానీ మీకు ఆల్రెడీ కార్బన్ ఐసోటోప్ గురించి చెప్పాను. ఐసోటోప్ అంటే మీకు అక్కడ ఏంటంటే దాని యొక్క మాస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఒకే ఎలిమెంట్ ఉంటుంది. ఇప్పుడు కార్బన్ ఐసోటోప్ తీసుకున్నాం. కార్బన్ ఐసోటోప్ అంటే మీకు కార్బన్ అనేది మీకు ఎలా దొరుకుతుందంటే 3 ఐసోటోప్స్లో దొరుకుతుంది. అది ఏంటంటే C12 అండ్ C13 అండ్ C14 అని నేను మొన్నటి క్లాసెస్లో మేబీ చెప్పాను. సో ఇందులో ఏంటంటే మనం మ్యాక్సిమం యూజ్ చేసే C12నే. సో కార్బన్ అనేది సేమ్ ఎలిమెంట్, కానీ ఇక్కడ మాస్ చూస్తే ఒక దానికి 12 ఉంది, ఒక దానికి 13 ఉంది, ఒక దానికి 14 ఉంది. డిఫరెంట్ మాసెస్ ఉన్నాయి కదండి, వీటిని ఏమంటామంటే మనం ఐసోటోప్స్ అంటాం. సో కార్బన్ అనేది సేమ్ ఎలిమెంట్, కానీ ఇక్కడ డిఫరెంట్ మాసెస్ ఉన్నాయి. కానీ ఆయన చెప్పేది ఏంటి, సేమ్ ఎలిమెంట్స్కి సేమ్ మాస్ ఉంటుందని చెప్పారు. సో ఇది కూడా ఆయనది డ్రాబ్యాక్ కదండి. సో ఇది కూడా ఆయనది మేజర్ డ్రాబ్యాక్. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ఆయన సేమ్ డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ మాస్ అని చెప్పాను. దానికి కూడా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. డిఫరెంట్ ఎలిమెంట్స్ కంటే ఇప్పుడు సపోజ్ నేను ఏం తీసుకున్నా ఆ రోజు మీకు ఆల్రెడీ ఏం చెప్పానంటే, సపోజ్ నేను పొటాషియం K అంటారు, కాల్షియంని C అంటామమ్మ. పొటాషియంకి కింద మీకు ఏం రాస్తాను చెప్పాను, అటామిక్ నెంబర్ రాస్తారు, పైన అయితే మీకు అటామిక్ మాస్ రాస్తారు. సో పొటాషియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 19 అండి. అండ్ పొటాషియం యొక్క అటామిక్ మాస్ ఎంత అంటే 40. అండ్ కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 20. కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 40 అండి. సో అటామిక్ మాస్, అటామిక్ నెంబర్ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అటామిక్ మాస్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అండి. అటామిక్ మాస్ అండి, పైన ఉన్నవి అటామిక్ మాస్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. అండ్ కింద ఉన్నది ఏంటంటే అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని అర్థం. ఇక్కడ అటామిక్ నెంబర్ అన్న నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్న ఒకటే. సో ఇలా తీసుకున్నప్పుడు ఇవి డిఫరెంట్ ఎలిమెంట్స్ కదా, పొటాషియం వేరు, కాల్షియం వేరు, కానీ అక్కడ మీకు అటామిక్ మాస్ అనేది ఒకేలా ఉంది. కానీ ఆయన చెప్పింది ఏంటి, మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్కి మాస్ డిఫరెంట్ అన్నాడు, కానీ ఇక్కడ మాస్ చూస్తే రెండింటికి ఈక్వల్ ఉంది కదా. సో ఇదొక మేజర్ డ్రాబ్యాక్ అయింది. సో ఈ 3 అండి ఆయనవి. అండ్ ఫోర్త్ వన్ ఇంకా ఏంటి అంటే ఆయన సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్కి సేమ్ ప్రాపర్టీస్ అని చెప్పాడు కదా, అది కూడా ఆయనది డ్రాబ్యాక్ ఉంది. దానికి ఎగ్జాంపుల్ మీకు డైమండ్ అండ్ గ్రాఫైట్ గురించి చెప్పాను. డైమండ్, గ్రాఫైట్ రెండు కూడా దేంతో తయారై ఉంటాయంటే కార్బన్ ఆటమ్స్తోనే తయారవుతాయి. కార్బన్ ఆటమ్స్తో తయారైనప్పుడు వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఒకేలా ఉండాలి, కానీ వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా వేరేగా ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు డైమండ్ తీసుకుంటే అది ఎలా ఉంటుందంటే వాటి ప్రాపర్టీస్ ఎందుకు వేరంటే డైమండ్ అయితే హార్డెస్ట్ ఉంటుంది, గ్రాఫైట్ అయితే స్మూత్గా ఉంటుంది. అండ్ ఇది మనకి పూర్ కండక్టర్ అండి. దీని డైమండ్ నుండి మనకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు, కానీ గ్రాఫైట్ నుండి ఏమంటే మనకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. సో ఇలా ఆయనవి మేజర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయండి. ఇది సింపుల్గా మీకు ఆయన గురించి. సో దీని గురించి మనం క్వశ్చన్స్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డాల్టన్స్ థియరీ వాజ్ బేస్డ్ ఆన్ ది ఏ రూల్ మీద బేస్ అయిందండి ఆయనది, ఫిక్స్డ్ రేషియో మీద, కెమికల్ కాంబినేషన్ మీద. చూడండి మనకి కెమికల్ కాంబినేషన్ మీద నుండే ఈ రూల్స్ అన్నీ వచ్చాయండి. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను నా క్లాస్లో డాల్టన్ థియరీ స్టార్టింగ్లోనే. మనకి లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ మనం ఆల్రెడీ చూసాం కదండి. అండ్ అందులో ఏంటి ఇండియన్ అండ్ గ్రీక్ ఫిలాసఫర్స్ మ్యాటర్ని అంటే ఆటం కోసం అక్కడ కొన్ని ఫిలాసఫీస్ చెప్పారు. వాళ్ళకి సపోర్ట్గా ఏమొచ్చిందంటే కెమికల్ కాంబినేషన్. సో ఆ కెమికల్ కాంబినేషన్స్ మీదనే మనకి డాల్టన్ కానీ వీళ్ళందరూ కూడా మనకి చూసారన్నమాట. సో డాల్టన్ థియరీ మనకి దేని మీద బేస్ అయిందంటే కెమికల్ కాంబినేషన్ మీద. ఓకేనండి. సో ఆప్షన్ ఏమవుతుందంటే బి. సారీ అమ్మ, జస్ట్ సెకండ్ ఎక్కడో మిస్ అయ్యాను. బి, డాల్టన్ థియరీ వాజ్ బేస్డ్ ఆన్ దిస్ రూల్. సో బి ఆప్షన్ కెమికల్ కాంబినేషన్. అండ్ సెకండ్ ఏంటంటే నెక్స్ట్ 45th ఏంటంటే డాల్టన్స్ థియరీ. చూడండి డాల్టన్ సేమ్ అదే కదా, డాల్టన్ థియరీ దేని మీద బేస్ అయిందండి కెమికల్ కాంబినేషన్ మీద, ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ డాల్టన్స్ అటామిక్ థియరీ ప్రొవైడ్స్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. డాల్టన్ థియరీ దేన్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందో కింద ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. లా ఆఫ్ మాస్
లా ఆఫ్ మాస్ కన్జర్వేషన్ అండ్ కెమికల్ కాంబినేషన్ గురించా అండి? మాస్ కన్జర్వేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏమని చెప్పాను. మాస్ కన్జర్వేషన్ అంటే రియాక్టెంట్స్కి ప్రోడక్ట్స్కి మీకు ఓవరాల్గా చూసుకుంటే మాస్ అనేది ఒకేలా ఉంటుంది. మాస్ అనేది డిస్ట్రాయ్ అవ్వదు, కొత్తగా క్రియేట్ అవ్వదు, మాస్ అనేది కాన్స్టెంట్ అని చెప్పాను. అండ్ కెమికల్ కాంబినేషన్లో ఇది ఒక లా అండి, ఓకేనా. అండ్ లా ఆఫ్ చూడండి, లా ఆఫ్ మాస్ కన్జర్వేషన్ అండ్ ఫిక్స్డ్ ప్రపోర్షన్, ఇవి రెండు మనకి కెమికల్ కాంబినేషన్లో ఉంచే లాస్. అండ్ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అండ్ డెఫినెట్ రేషియో, లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అండ్ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్లో ఈ డెఫినెట్ రేషియో ఆర్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అనేది ఒక లా. లా ఆఫ్ ఫిక్స్డ్ ప్రపోర్షన్స్ అండ్ కెమికల్ కాంబినేషన్స్, ఈ ఫిక్స్డ్ ప్రపోర్షన్స్ కూడా మన కెమికల్ కాంబినేషన్స్లో ఒక లా కదా. సో మనకి ఏంటి ఇక్కడ డాల్టన్స్ అటామిక్ థియరీ ప్రొవైడ్స్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఇందులో మనకి దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి? ఈ రెండింటి మనకి దేని మీద బేస్ అయింది? అది కెమికల్ కాంబినేషన్ మీద. సో కెమికల్ కాంబినేషన్ అంటే మనకి ఏ లాస్ ఇస్తుంది? లా ఆఫ్ మాస్ కన్జర్వేషన్ అండ్ లా ఆఫ్ ఫిక్స్డ్ ప్రపోర్షన్స్ అంటే కదా. సో ఎక్కడ ఉంది అది ఆప్షన్ మనకి బి అవుతుంది, ఆప్షన్ బి. అండ్ 47 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అకార్డింగ్ టు డాల్టన్స్ మెథడ్. ఇందులో మనకి ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ చూడండి, ద మాలిక్యూల్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ హ్యావ్ ద సేమ్ అటామిక్ మాస్ అండ్ సైజ్ బట్ ఆర్ నాట్ ఆఫ్ ద సేమ్ కెమికల్ నేచర్ అంటున్నారు. ఫస్ట్ వన్ ఏంటి, మనకి సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదమ్మా, ఆ సేమ్ ఎలిమెంట్స్ అంటే మాలిక్యూల్స్ సేమ్ ఎలిమెంట్స్తో ఆల్రెడీ ఫామ్ అవుతాయి కదా మనం మాలిక్యూల్స్ అనేవి. అలా ఫామ్ అయినప్పుడు వాటికి అటామిక్ మాస్ అనేది సేమ్ ఉంటుందని ఆల్రెడీ చెప్పాడు, సైజ్ కూడా సేమ్నే. కానీ ఇక్కడ బట్ ఆర్ నాట్ ఆఫ్ సేమ్ కెమికల్ నేచర్ అని చెప్తున్నాడు. కానీ ఇది నేను చెప్పలేదు, ఈయన ఏమని చెప్పాడంటే అక్కడ కెమికల్ ప్రాపర్టీస్ కూడా దానికి సేమ్ అనేది చెప్పాడు. ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే వాటికి మాస్ కానీ వాటి ప్రాపర్టీస్ కానీ సేమ్ అని చెప్పాడు. కానీ ఇక్కడ ఇంతవరకు ఓకేనండి. ఇంతవరకు మనకి ఏం చెప్పాడంటే సేమ్ ఎలిమెంట్స్కి మనకి సేమ్ అటామిక్ మాస్ ఉంటుంది, అంతవరకు కరెక్టే. కానీ ఇక్కడ నాట్ ఆఫ్ ద సేమ్ కెమికల్ నేచర్ అని చెప్తున్నాడు. ఇది రాంగ్ కదండి, ఇక్కడ నాట్ అనేది ఉండకూడదు. ఇక్కడ వాడు కెమికల్ నేచర్లో కూడా అవి సేమ్ అని చెప్పాడు. సో ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేయొచ్చు. ఏ మాలిక్యూల్ ఈజ్ డివిజిబుల్ ఇంటూ ఏ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. నేను చెప్పలేదు కదండి, ఈయన మనకి ఓన్లీ ఆటమ్స్ అనేవి ఆయన ఏమని చెప్పాడు మనకి, ఇంకా అంతకని ఇంక డివిజిబుల్ కావని చెప్పాడు ఆయన. కానీ ఇక్కడ మాలిక్యూల్ ఈజ్ డివిజిబుల్ ఇంటూ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అనేది అసలు ఆయన మనకి చెప్పనే లేదు. సో బీ రాంగ్. అండ్ ది అటామిక్ మాస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్స్ ఈజ్ డిఫరెంట్ అంట. ఇది రాంగ్ కదండి, ఆయన మనకి చెప్పింది ఇది కాదు, ఆయన మనకి సేమ్ అని చెప్పాడు. ఇప్పుడు మాలిక్యూల్స్ యొక్క అటామిక్ అంటే సేమ్ మాలిక్యూల్స్ యొక్క అటామిక్ మాస్ ఎలా ఉంటుందని చెప్పాడు, ఆయన సేమ్ అని చెప్పాడు, ఇక్కడ డిఫరెంట్ అని ఇచ్చాడు. సో ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్, అంతే కదా. మనకి మ్యాటర్లో ఆటమ్స్ అనేవి ఇంకా అవి డివిజిబుల్ కావు, అవి ఇండివిజిబుల్ అని చెప్పారు డాల్టన్. సో ఆప్షన్ డి చూడండి, ఆప్షన్ డి. నెక్స్ట్ 48, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ. చూడండి, నేను మీకు ఎందుకంటే నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పినా సరే ప్రీవియస్ పేపర్స్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేబీ కొందరు క్లాస్ని చూడరు ఇంట్రెస్టింగ్గా, కానీ క్లాస్లో నేను చాలా కంటెంట్ ఇస్తున్నాను నేను అనుకుంటున్నాను, నాకు తెలిసి. సో క్లాస్ని ఒక్కసారి అంటే నేను అన్ని క్లాసెస్ చూడమని చెప్పట్లేదు, మీకు అక్కడ యూజ్ అయ్యేవే నేను చెప్తున్నాను, నేను మీకు యూజ్ అవ్వనివైతే నేను చెప్పట్లేదు. సో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఒకసారి క్లాస్లో చూడండి, ఎందుకంటే నేను ఇవి రివిజన్ చేసేటప్పుడు మీకు అంత కంటెంట్ని ఇవ్వలేను, జస్ట్ ఏదో చెప్తాను నార్మల్గా అంతవరకు. కాబట్టి మీకు డౌట్ ఉంటే ఒకసారి ఆటమ్స్ అండ్ స్ట్రక్చర్ కోసం చూడండి, మీకు పూర్తి ఐడియా వస్తుంది. అండ్ డాల్టన్ అటామిక్ థియరీ మీకు ముందు ఎందుకు ఇప్పుడు మీ ఇంతగా చెప్పానంటే మీకు అవి తెలిస్తేనే ఆప్షన్స్ మీకు తెలుస్తాయి. ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే మీకు అందులో ఆయన ఏమి ఇచ్చారు, ఆయన డ్రాబ్యాక్స్ ఏంటి అని తెలిస్తేనే కదా మీరు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పగలరు. సో అందుకని చెప్పి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో చూడండి, ఇది డాల్టన్ అటామిక్ థియరీలో మనకి ఏ కాన్సెప్ట్ ఇందులో కానిది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటమ్మా మనకి ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ మాస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఇది కరెక్టే కదా, డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క చూడండి డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి మనకి అంటే వాటి మాస్ కానీ కెమికల్ ప్రాపర్టీస్ కానీ డిఫరెంట్ అనేది చెప్పాడు కదా ఆయన. సో అది మనకి కరెక్ట్నే కదండి. సో అది మనకి కరెక్ట్నే, ఆయన డిఫరెంట్ మాస్ అని చెప్పాడు, డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ అని చెప్పాడు, డిఫరెంట్ ఎలిమెంట్స్కి అది కరెక్టే కాబట్టి అది పక్కన పెడదాం. అది ఎలిమినేట్ చేసేవచ్చు, ఎందుకంటే కరెక్ట్. మనకి రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఆటమ్స్ కంబైన్ ఇన్ ప్రపోర్షన్ టు స్మాల్ ఇంటీజర్ నెంబర్స్ టు ఫార్మ్ కాంపౌండ్స్ అంటాం. చూడండి ఇక్కడ మనకి జస్ట్ సెకండ్ అమ్మ, చూడండి మనకి సెకండ్ వన్ ఏంటమ్మా బి ఆప్షన్. ఆటమ్స్ అనేవి మనకి కాంబినేషన్ కలిపి మనకి కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది, మనకి ఆల్రెడీ తెలుసు. ఆటమ్స్ అనేవి మనకి కాంపౌండ్స్నైనా ఫామ్ చేస్తాయి, ఎలిమెంట్స్నైనా ఫామ్ చేస్తాయి కదా మనకి, ఇవి మీకు ఆల్రెడీ తెలుసు ఇది కూడా. సో బి కూడా కరెక్ట్ అని చెప్పింది, మనకి రాంగ్ కావాలి. అండ్ థర్డ్ ఏంటి, ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ పార్టికల్స్ దట్ కెనాట్ బి ఫార్మ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ కెమికల్ రియాక్షన్. ఇది కూడా కరెక్టే కదండి, ఆటమ్స్ అనేవి ఇండివిజిబుల్ పార్టికల్స్. అక్కడ మీకు అక్కడ రీఅరేంజ్మెంట్ అవుతుంది, అక్కడ రీఅరేంజ్మెంట్ వల్ల మీకు అక్కడ మాస్ అనేది కన్జర్వ్ అవుతుంది, మాస్ని మీరు కొత్తగా క్రియేట్ చేయట్లే, కొత్త
అంతగా డిస్ట్రాయ్ చేయట్లేదు కెమికల్ రియాక్షన్స్లో, ఇది కూడా ఆయన చెప్పింది. సో అది కూడా రాంగ్ కరెక్ట్ కాబట్టి ఎలిమినేట్ చేసేసేయండి. అండ్ డి ఏంటి, ఆల్ సబ్స్టెన్సెస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్ కాల్డ్ మాలిక్యూల్స్ అంట. ఆయన ఏమని చెప్పాడు, స్మాల్ పార్టికల్స్ ఆయన మాలిక్యూల్స్ అని చెప్పాడా, చెప్పలేదు కదా. సో ఇది రాంగ్ కదండి. ఆ స్మాల్ పార్టికల్స్ని ఆయన ఆటమ్స్ అని చెప్పాడు, ఇక్కడ మాలిక్యూల్స్ అని చెప్పాడు. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఆయన డి అనేది ఇక్కడ మాలిక్యూల్స్ అని చెప్పలేదు, స్మాల్ పార్టికల్స్ అనేవి మనకు ఆటమ్స్ అని చెప్పాడు. సో ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఇదే మనకు ఆన్సర్. అండ్ నెక్స్ట్ 49, హూ అమంగ్ ద ఫాలోయింగ్ టోల్డ్ అబౌట్ ద ఇండివిజిబిలిటీ ఆఫ్ ఎన్ ఆటమ్. ఇండివిజిబిలిటీ గురించి మనకి ఎవరు చెప్పారు, డాల్టనే కదండి, డాల్టనే చెప్పారు. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి డాల్టన్స్ అటామిక్ థియరీలోని మాస్ కన్జర్వేషన్ లా గురించి చెప్పేది ఏది, మీకు ఆల్రెడీ చెప్పాను, సెకండ్ వన్ చెప్పాను, ఆటమ్స్ అనే ఇండివిజిబుల్. మీకు అక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ఏమని చెప్పాను, CuSO4 ప్లస్ సోడియం కార్బోనేట్ మీకు గివ్స్ టెస్ట్ ఏమని చెప్పాను. అక్కడ మీకు Cu అనేది CO3తో కాంబినేషన్ కలిపి CuCO3 ఇస్తుంది, NaSO4 కలిపి NaSO4ని ఇస్తుంది. అంటే జస్ట్ అక్కడ మీకు ఎలిమెంట్స్ అనేవి మీకు అక్కడ ఏమవుతున్నాయి, అక్కడ కాపర్ అనేది SO4కి బదులు కార్బోనేట్తో కలుస్తుంది, అంతే కదా. జస్ట్ అక్కడ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది, దానివల్ల మీకు అక్కడ మాస్ అనేది కన్జర్వ్ అవుతుంది అని చెప్పాను కదా. సో మనకు అక్కడ ఏమి ఇస్తుందో చూడండి, ఆటమ్స్ జాయిన్ ఇన్ ప్రపోర్షన్ టు స్మాల్ హోల్ నెంబర్స్ టు ఫార్మ్ కాంపౌండ్స్. ఇది కాదు కదమ్మా, మీరు ఆప్షన్ ఈజీగా చెప్పొచ్చు. చూడండి, ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ పార్టికల్స్ దట్ కెనాట్ బి ప్రొడ్యూస్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ బై ఎనీ కెమికల్ రియాక్షన్. అదే కదా మనకి చెప్పేది మాస్ కన్జర్వేషన్లా. ఆటమ్స్ అనేవి ఇండివిజిబుల్ పార్టికల్స్, దాన్ని జస్ట్ కెమికల్ రియాక్షన్లు చూసుకుంటే అవి జస్ట్ మీకు అంటే రీఅరేంజ్మెంట్ జరుగుతుంటాయి, వాటి వల్ల మీకు అక్కడ మాస్ అనేది కన్జర్వ్ అవుతుందని చెప్తుంది. సో ఆప్షన్ డి డైరెక్ట్గా పెట్టవచ్చు క్లాస్ వింటే. సో ఆప్షన్ డి. నెక్స్ట్ 51, డాష్ ప్రపోజ్ దట్ ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ పర్టికులర్ అటామిక్ మాస్. చూడండి, ఈచ్ ఎలిమెంట్కి కరెక్ట్ పర్టికులర్ అటామిక్ మాస్ ఉంటుందని చెప్పింది ఎవరంటే మనకి డాల్టనేనండి. అర్థమైందమ్మా. సో ప్రతి ఎలిమెంట్కి మనకి పర్టికులర్ అటామిక్ మాస్ ఉంటుందని చెప్పింది ఎవరు అంటే డాల్టన్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్, విచ్ సైంటిస్ట్ ప్రొవైడెడ్ ద బేసిక్ థియరీ అబౌట్ ద నేచర్ ఆఫ్ మ్యాటర్. చూడండి, నేచర్ ఆఫ్ మ్యాటర్ చెప్పింది కూడా మనకి ఎవరంటే జాన్ డాల్టనేనండి. ఎందుకంటే జాన్ డాల్టన్ ఏమని చెప్పారంటే మనకి మ్యాటర్ గురించి, అంటే ఆయన బేసిక్ థియరీ ఏంటంటే, జస్ట్ సెకండ్ అమ్మ, ఆయన అంటే జాన్ డాల్టన్ మనకి ఏం చెప్పారంటే ఆయన థియరీలోని మ్యాటర్ యొక్క నేచర్ని చెప్పారండి. నేచర్ ఆఫ్ మ్యాటర్ని మనకి ఎవరు చెప్పారంటే జాన్ డాల్టన్. ఆప్షన్ డి. ఆప్షన్ డి. నెక్స్ట్ 53, చూడండి, ఇది కూడా మనకి ఏంటి, ఇది ఆల్రెడీ మీకు ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చనే కదా. డాల్టన్స్ అటామిక్ థియరీలో మనకు మాస్ కన్జర్వేషన్ లా చెప్పేది ఏంటి, మీరు ఈజీగా చెప్పేస్తారు ఇక్కడ. డీనే కదండి, ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ పార్టికల్స్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఇది కూడా మీకు ఆల్రెడీ రిపీటెడ్, సో ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మాలిక్యూల్ అండ్ అటామిక్ వెయిట్ గురించి అండి. సో దీని గురించి మీకు చెప్తూ ఆల్రెడీ నేను క్లాసెస్లో చెప్పాను. సో ఆటమ్స్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఆటమ్స్ కెమికల్లీ కంబైన్ టు బికమ్. ఆటమ్స్ కలిపి ఏం చేస్తాయండి, మనకి ఆ రెండు ఫ్రెండ్షిప్ చేసి మనకి ఏమి ఇస్తాయి, మాలిక్యూల్ని ఇస్తాయి కదా. సో ఆప్షన్ ఏ. ఎలిమెంట్ కాదు కదండి, ఎలిమెంట్ కాదు, బోత్ ఎలిమెంట్ అండ్ ఎల్లోయే కాదు, ఓన్లీ మనకు ఆటమ్ కాంబినేషన్ అంటే గుర్తుంచుకోవాల్సిన మాలిక్యూల్. అండ్ ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్ ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్ మేక్. చూడండి, సేమ్ ఎలిమెంట్ కానీ డిఫరెంట్ ఎలిమెంట్ కానీ అవి ఏం తయారు చేస్తాయి, మనకి మాలిక్యూల్స్నే కదా. మనకి ఆటమ్ కలిపి మనకి ఏం తయారు చేస్తాయి, ఆటమ్ కలిపి అవి సేమ్ అయినా అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ అయినా అవ్వచ్చు. ఆటమ్ కాంబినేషన్ వచ్చిందంటే మీకు అక్కడ ఏమవుతుందంటే మాలిక్యూల్ అవుతుంది. ఆ మాలిక్యూల్లోని మీకు ఎలా ఉండొచ్చు అంటే ఇద్దరు ఎలిమెంట్స్ అవ్వచ్చు, లేదంటే కాంపౌండ్స్ అవ్వచ్చు అండి. ఎలిమెంట్స్ అంటే సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్, కాంపౌండ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్తో తయారవుతాయి. ఓకేనా. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 56, ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ టుగెదర్ కెన్ ఫార్మ్. చూడండి, ఇది కూడా ఏంటి ఆన్సర్, మీరు ఈజీగా చెప్తారు. సేమ్ ఎలిమెంట్తో కానీ డిఫరెంట్ ఎలిమెంట్తో కానీ మీకు ఆటమ్స్ ఫామ్ అయితే దాన్ని మాలిక్యూల్ అంటారు. ఆప్షన్ ఏ. 56. నెక్స్ట్ 57, హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఆర్ ప్రెజెంట్ ఇన్ వన్ మాలిక్యూల్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. చూడండి, అసలు కాపర్ సల్ఫేట్ యొక్క కెమికల్ ఫార్ములా, జస్ట్ సెకండ్ చూడండి, మా కాపర్ సల్ఫేట్లో మీకు అక్కడ ఏంటంటే చూడండి, కాపర్ సల్ఫేట్లో మీ అది ఏంటంటే అది ఒక ఇనార్గానిక్ కాంపౌండ్ అండి. దాని కెమికల్ ఫామ్లో ఏంటంటే మీకు CuSO4H2 ఇక్కడ ఉంది చూడండి, CuSO4 ఇది దాని కెమికల్ ఫామ్లో. దాన్ని ఏమంటారంటే క్యూప్రిక్ సల్ఫేట్ అని కూడా అంటారు. ఇందులో మీకు ఏం అడుగుతున్నాడండి, మీకు హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయమ్మా, H2O ముందు ఎన్ని ఉంది, మీకు 5 ఉంది. కాబట్టి వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నట్టే 5. కాబట్టి మీరు కెమికల్ ఫార్ములాస్ నేర్చుకోండి. ఓకేనమ్మా. అక్కడ మీకు CuSO4 అని తెలిస్తే చాలు, మీకు అక్కడ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని చెప్పేవాళ్ళు. అండ్ 58, నెక్స్ట్ కాల్షియం ఆక్సైడ్. CO అంటే కాల్షియం ఆక్సైడ్.
సో ఈ సిఏఓ ఇచ్చాడు కదమ్మా, సిఏఓ అంటే కాల్షియం ఆక్సైడ్, ది రేషియో ఆఫ్ కాల్షియం అండ్ ఆక్సిజన్ బై మాస్ ఈజ్ ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ కాల్షియంకి ఆక్సిజన్కి రేషియో అడుగుతున్నాడండి. మాస్లో మీకు ఆల్రెడీ ఆక్సిజన్ గురించి నేను చెప్పాను. హైడ్రోజన్కి అయితే 1 ఆటమ్ మాస్ 1U అని చెప్పి, అండ్ ఆక్సిజన్కి అయితే 1 ఆటమ్ మాస్ ఎంత అంటే 16 అమ్మ. అండ్ కాల్షియంకి ఏంటి అంటే 1 ఆటమ్ మాస్ 40 అండి. ఆక్సిజన్కి అయితే 1 ఆటమ్ మాస్ ఎంత అంటే 16. మీకు ఒకవేళ ఫ్రీ టైం దొరికితే చూడండి ఆటమ్ ఈ మాస్ ఎంత ఒక్కొక్క దానికి మీకు 10th వస్తే పీరియాడిక్ టేబుల్తో పాటు నేను మీకు చెప్తాను. బట్ ఇప్పుడు మనకి తెలిసినంత వరకు ఆక్సిజన్కి ఏంటంటే ఒక ఆటమ్ మాస్ ఎంత అంటే 16 అండి. అదే మీకు ఇక్కడ O2 ఉందనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, 2 × 16 32. అండ్ ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఉంటే 3 × 16 48 అలా. అలానే ఇక్కడ కాల్షియం 2 కాల్షియమ్స్ ఉంటే అక్కడ ఏంటంటే 2 × 40 80 అలా అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ 1 కాల్షియందే తీసుకోవాలి. మనకి ఇక్కడ ఓన్లీ సిఏఓ అని ఇచ్చాడు. సో 1 కాల్షియంకి ఎంత ఉంది, దాని 1 ఆటమ్ మాస్ ఎంత అంటే 40. సో 40:16 అంటే దేంతో పోతుందండి మనకి, అది మీరు క్యాన్సిలేషన్ చేయండి, మీకు వస్తుంది 40:16 అంటే 4 10s 4, ఇంకా 8 5s 8 2s పోతుంది కదమ్మా. 8 5s 40 అండ్ 8 2s. సో ఇక్కడ రేషియో ఎంత వస్తుందండి మీకు 5:2 ఎక్కడుంది. సో 5:2 కన్ఫ్యూజ్ అవ్వకండి, 2:5 అని మీరు ఏదో ఎగ్జామ్ ఫ్లోలో పెట్టవచ్చు. సో 5:2 ఆప్షన్ ఏ. నెక్స్ట్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ ప్రెజెంట్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ టు ద మాస్. మీకు ఇది ఆల్రెడీ చెప్పానండి నేను. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గురించి చూడండి. హైడ్రోజన్ ఆక్సిజన్ ఏ రేషియోలో ఉంటాయి చూడండి. ఇప్పుడు హైడ్రోజన్ అంటే మనకి ఫార్ములా ఏంటి, H2 కదా. మీకు H2 ఎందుకు రాస్తారు, O2 ఎందుకు రాస్తారు, నేను మీకు ఆల్రెడీ నిన్నటి క్లాసెస్లో చెప్పాను. H2 అంటే హైడ్రోజన్కి అది డూప్లెట్ని కంప్లీట్ చేయదు, అది ఒక ఎలక్ట్రాన్ని కోరుకుంటుంది కాబట్టి దాని కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి అది H2 అని రాస్తారని నేను మీకు చెప్పాను. అంటే సపోజ్ ఈ హీలియంని అయితే 1 ఎందుకు రాస్తాము, హెచ్ని అయితే సఫిక్స్లో 2 ఎందుకు రాస్తాం చూడండి. ఇది మీకు నిన్న క్లాస్లో చెప్పాను. ఇది ఇప్పుడు నీడ్ లేదు, బట్ ఇక్కడ సఫిక్స్లో ఎందుకు రాస్తాం, సఫిక్స్లో 3 ఎందుకు రాస్తాం, సఫిక్స్లో 5 ఎందుకు రాస్తాం అంటే దానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి హీలియం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందమ్మా. అంటే హీలియంలో ఓన్లీ వన్ ఎనర్జీ షెల్ మాత్రమే ఉంటుంది. హైడ్రోజన్ కూడా ఇది హీలియం తీసుకోండమ్మా. హైడ్రోజన్ కూడా ఏంటంటే ఓన్లీ 1 ఎనర్జీ షెల్ మాత్రమే ఉంటుంది. కానీ హీలియంకి ఏంటంటే ఇక్కడ మనకి 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి దాని చుట్టూ, న్యూక్లియస్ చుట్టూ. కానీ హైడ్రోజన్కి ఏంటంటే ఓన్లీ 1 ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. మీకు నేను చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ ఆటం తీసుకున్నామమ్మా. సపోజ్ ఆటం తీసుకుంటే ఆటంలో మీకు న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో న్యూట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయని చెప్పాను కదా. ఇది న్యూక్లియస్ అనుకోండి. దీని చుట్టూ మనకి ఎనర్జీ షెల్స్ అనేవి ఉంటాయి కదమ్మా. సో ఈ న్యూక్లియస్కి దగ్గరగా ఉండే దాంట్లోని ఇక్కడ వేస్తున్నా చూడమ్మా, ఇది న్యూక్లియస్ దగ్గరగా ఉన్న షెల్లోని మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలంటే కంపల్సరీ 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అండ్ న్యూక్లియస్ నెక్స్ట్ షెల్లో ఎన్ని ఉండాలంటే కంపల్సరీగా 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఆ నెక్స్ట్ మీరు ఎన్ని తీసుకున్నా మీకు మ్యాక్సిమం ఎన్ని ఉండాలంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలమ్మా. ఇలా మీకు అక్కడ ఫిల్ అవ్వలేదు అంటే అది మనకు అన్స్టేబుల్ అని చెప్పి నేను మీకు ఆల్రెడీ నిన్న క్లాసెస్లో చెప్పాను. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ నాకు ఫుల్ఫిల్ చేసుకుంటే అది మీకు అక్కడ ఏంటంటే డూప్లెట్ కంప్లీట్ అయింది అంటాము, ఓకేనా. అలా కాకుండా 8 ఎలక్ట్రాన్స్ అది కంప్లీట్ చేసుకుంటే అక్కడ ఆక్టెట్ కంప్లీట్ అయిందని చెప్తాము. అంటే డూప్లెట్ని ఇది కూడా ఆక్టెట్, 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆక్టెట్ అంటాము. అలా కాకుండా ఇక్కడ సపోజ్ మనకి ఏదో ఫార్ములా ప్రకారం ఇక్కడ ఓన్లీ 7 ఎలక్ట్రాన్స్నే కంప్లీట్ చేసిందంటే అది మీకు అక్కడ ఆక్టెట్ కంప్లీట్ కాలేదు అంటే అది అన్స్టేబుల్ అని చెప్తాము, ఓకేనా. సో ఇలాంటివన్నీ నేను క్లాసెస్లో చెప్పాను, జస్ట్ అక్కడ రివిజన్ చేయండి, అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం హైడ్రోజన్ తీసుకున్నాము ఇలా, అండ్ హీలియంని ఇలా తీసుకున్నాం కదా. సో హీలియంకి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయేమో, అండ్ హైడ్రోజన్కి ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది. సో మీకు ఇది ఓన్లీ 1 షెల్లో ఉంటుంది, హైడ్రోజన్కి ఇంకా ఎక్కువ ఉండవు. కాబట్టి ఫస్ట్ షెల్లో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో హీలియంకి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అది స్టేబుల్, దానికి ఇంకో కాంబినేషన్ అవసరం లేదు. కానీ హైడ్రోజన్కి ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దానికి డూప్లెట్ కంప్లీట్ అవ్వట్లేదు, అది స్టేబుల్గా లేదు. సో దాని స్టెబిలిటీ కోసం అది ఏం చేసుకుంటుందంటే ఇంకో ఎలక్ట్రాన్ ఎవరు ఇస్తారా అని చూస్తూ ఉంటుందన్నమాట. అందుకనే అది హైడ్రోజన్ని మనం ఏం రాస్తామంటే సఫిక్స్లో 2 రాస్తాం, ఎందుకంటే దానికి ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి. 1 ఎలక్ట్రానే ఉంది, దానికి ఇంకా ఏం కావాలంటే 2 ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి దానికి కాంబినేషన్ కావాలి. కాబట్టి హైడ్రోజన్ మనం ఎలా రాస్తామంటే హెచ్హెచ్ అంటే 2 హెచ్లు తీసుకుంటాం మనం హైడ్రోజన్కి, ఎందుకంటే అది ఇంకో హైడ్రోజన్తో ఫ్రెండ్షిప్ కోరుకుంటుంది, ఇంకో ఆటంతో, దానికి ఇంకో ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి సఫిక్స్లో మనం 2 రాస్తాం. అది హీలియంకి అయితే దానికి ఇంకో ఎవరితో ఫ్రెండ్షిప్ అవసరం లేదు. అది ఏమంటుందంటే నాకు ఆల్రెడీ డూప్లెట్ కంప్లీట్ అయింది, నేను స్టేబుల్గా ఉన్నా అని చెప్పి దాని సఫిక్స్లోకి ఎవరికి రానివ్వదు, ఎందుకంటే దానికి స్టెబిలిటీ ఆల్రెడీ ఉంది కాబట్టి అది వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయదు, కాబట్టి దాని సఫిక్స్లో మనం ఏం రాయం.
సో అలా తీసుకుంటే మనకి హైడ్రోజన్కి ఏంటంటే మనకి అది అన్స్టేబుల్ కాబట్టి H2 అని రాస్తాం. ఆక్సిజన్ కూడా మనకి అన్స్టేబులేనండి. సో దాన్ని మనం O2 అని రాస్తాం. సో హైడ్రోజన్ 1 ఆటమ్ వాస్ మనకి 1 యూనిట్ అని తెలుసు. ఇక్కడ 2 ఉన్నాయి కదా, 2 ఆటమ్స్ కాబట్టి అక్కడ 2 యూనిట్స్ అవుతాయి. ఈ ఆక్సిజన్కి 1 ఆటమ్ మాస్ మీకు 16 అని చెప్పా. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 2 × 16 ఎంత అవుతుందంటే 32 అవుతుంది కదమ్మా. జస్ట్ ఎ సెకండ్. చూడమ్మా, హైడ్రోజన్ ఆక్సిజన్ ప్రెజెంట్ ఇది చూడండి. ఇక్కడ మనకి వాటర్లో తీసుకుంటే మనకి వాటర్ ఫామ్లో ఏంటండి H2O కదా. H2O మనకి అంటే H2 ఎన్ని హైడ్రోజన్స్, అంటే హైడ్రోజన్ యొక్క ఒక్క ఆటమ్ మాస్ మనకి 1 యూనిట్ కాబట్టి ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 యూనిట్స్ కదా. అండ్ 1 ఆక్సిజన్ మాస్ 1 అంటే ఆక్సిజన్ యొక్క 1 ఆటమ్ మాస్ ఎంత అండి మనకి 16 కదా. సో 2:16 అంటే ఎంత వస్తుంది, 2 1s 2 8s 1:8 కదా. ఇక్కడ మనం వాటర్లో తీసుకోవాలండి. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ప్రెజెంట్ డాష్ ప్రపోర్షన్ ఆఫ్ మాస్ అదే H2Oలో తీసుకుంటే మనకి వస్తుందంటే వాటర్లో హైడ్రోజన్ 1 ఆటమ్ మాస్ 1 కాబట్టి 2 హైడ్రోజన్స్ కాబట్టి 2 యూనిట్స్ అవుతాయి. ఓన్లీ 1 ఆక్సిజన్ ఉంది కాబట్టి 16 తీసుకుంటాం. 1 ఆక్సిజన్ ఆటమ్ కాబట్టి 16 తీసుకుంటాం. 2 8 16 అంటే 1:8. సో ఆప్షన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి బి అండి, ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్ 60 చూడండి. ద మాస్ ఆఫ్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ ఇన్ అమ్మోనియా ఈజ్ ఆల్వేస్. చూడండి, అమ్మోనియా గురించి అడుగుతున్నాడు. అమ్మోనియా అంటే మనకి ఏంటంటే ఫార్ములా NH3. చూడమ్మా, మనకి అమ్మోనియా అంటే ఫార్ములా ఏంటంటే చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ ఇన్ అమ్మోనియా. చూడండి, మనకి అమ్మోనియా అంటే ఫార్ములా ఏంటంటే NH3 అండి. అమ్మోనియా అంటే ఫార్ములా మనకి NH3 కాబట్టి ఇందులో మనకి ఏమంటున్నాడంటే మాస్ ఆఫ్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ ఇన్ అమ్మోనియాలో అడుగుతున్నాడు. ఇక్కడ N సఫిక్స్లో 2ని మీరు పట్టించుకోకండి, 2 నైట్రోజన్స్ తీసుకోకండి. ఓన్లీ అంటే నైట్రోజన్ మనం చెప్పేటప్పుడు 2 సఫిక్స్లో 2 రాసినామంటే అది ఇంకో ఎలక్ట్రాన్ కోరుకుంటుందని, అది కాంబినేషన్లో ఉంటుందని స్టెబిలిటీ కోసం అర్థం చేసుకోండి. అలానే హైడ్రోజన్ కూడా అన్స్టేబుల్ కాబట్టి అది ఇంకో ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి మన సఫిక్స్లో 2 రాస్తాం. సో మనకి ఇక్కడ NH3 ఫార్ములా వాడు ఏమంటున్నాడంటే ఓన్లీ నైట్రోజన్ హైడ్రోజన్ యొక్క మాస్ అడుగుతున్నాడు. ఎందులో అమ్మోనియాలో అడుగుతున్నాడు కాబట్టి అమ్మోనియా ఫార్ములానే తీసుకోండి. ఇక్కడ మళ్ళీ N2 అని H2 అని తీసుకోకండి, అమ్మోనియా ఫార్ములాని తీసుకోండి. అమ్మోనియా ఫార్ములా ఏంటంటే NH3. అందులో మనకి మాస్ ఆఫ్ నైట్రోజన్ అండ్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి నైట్రోజన్ యొక్క మనకి 1 నైట్రోజన్ ఆటమ్ మాస్ ఎంత అంటే మనకి 14 అండి. అండ్ హైడ్రోజన్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ 1 హైడ్రోజన్ ఆటమ్ మాస్ ఎంత అంటే 1 యూనిట్. ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 3 యూనిట్స్ అవుతాయి. అప్పుడు రేషియో ఎంత అవుతుందంటే 14:3, ఆప్షన్ ఏ. ఇంకోసారి చూడండి, మనకి అమ్మోనియాని తీసుకోవాలి. ఇక్కడ ఫార్ములా ఏది అడిగాడో అందులో తీసుకోవాలి. అమ్మోనియా అంటే ఫార్ములా NH3 అయ్యేటప్పుడు మనకి ఇందులో నైట్రోజన్ హైడ్రోజన్ రేషియో అడుగుతున్నాడు. ఎన్ని నైట్రోజన్స్ అండి, ఇక్కడ ఓన్లీ 1 నైట్రోజన్ ఉంది. 1 నైట్రోజన్ ఆటమ్ మాస్ ఎంత అంటే 14 అండి. అండ్ హైడ్రోజన్ ఒక్క హైడ్రోజన్కి అయితే 1 యూనిట్, 3 హైడ్రోజన్స్కి అయితే 3 యూనిట్స్ కాబట్టి ఇక్కడ 14:3, సి ఆప్షన్. అండ్ నెక్స్ట్ 61. హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్. అమ్మోనియం క్లోరైడ్ అంటే చూడండి NH4Cl. ఇక్కడ ఆల్రెడీ రాసాడు చూడండి, అమ్మోనియం క్లోరైడ్ని NH4Cl అంటారు. ఇది మనం పక్కన పెట్టండి, దీంతో మనకు అవసరం లేదు. ఇప్పుడు అమ్మోనియం క్లోరైడ్ ఏంటంటే NH4Cl. ఇందులో ఏమడుగుతున్నాడు, హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ఇన్ ఏ మాలిక్యూల్. ఇక్కడ ఇది NH4Cl అనేది ఒక మాలిక్యూల్ కదా, అందులో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయని అడుగుతున్నాడండి. ఎన్ని ఆటమ్స్ ఉన్నాయేమో మనకి నైట్రోజన్ అనేది ఒక ఆటమ్ ఉంది, 1 ఉంది, అది 1 కదా. అండ్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, 4 హైడ్రోజన్స్, 4 + 1 ఎంత అయింది, 5 అయింది. ఇది C వేరు L వేరు కాదండి, క్లోరిన్ ఇదంతా ఒకటే, ఇదంతా ఒకటే ఎలిమెంట్ కదా, ఇదంతా ఒకటే ఆటం అమ్మ. Cl అనేది అంతా ఒకటే ఆటం. సో ఈ Cl అనేది ఒకటి. సో ఎన్ని వచ్చాయండి, 4 + 1 5 + 1 6 వచ్చినట్టు కదా టోటల్ ఆటమ్స్. తెలుసుకోండి మనకి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయంటే ఆ ఫార్ములా తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి అమ్మోనియం క్లోరైడ్ అంటే ఏంటి అంటే NH4Cl. NH4Cl అంటే ఒక నైట్రోజన్ ఉంది అండ్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. Cl అనేది క్లోరిన్ అనేది ఒకటి ఉంది. టోటల్గా ఎన్ని ఆటమ్స్ ఉన్నాయంటే 6 ఆటమ్స్ ఉన్నాయి, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఒక ప్రాబ్లం అండి. ఎట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ దాన్ని సింపుల్గా ఏమంటామంటే మనం STP అంటాము. జస్ట్ ఏ సెకండ్. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ని ఏమంటారంటే STP. ప్రతిసారి స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్ అని యూజ్ చేయకండి. కెమిస్ట్రీలో దాన్ని సింపుల్గా STP అంటారు. స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్ అంటే STP. అదేమంటున్నాడు, STP వద్ద 7.5 grams ఆఫ్ గ్యాస్ టేక్స్ అప్ 5.6 liters ఆఫ్ వాల్యూమ్ అని చెప్తున్నాడు. అంటే STP దగ్గర 7.5 grams గ్యాస్ అనేది ఎంత వాల్యూమ్ని తీసుకుంటుందని చెప్తున్నాడు వాడు. 5.6 liters వాల్యూమ్ని తీసుకుంటుందని చెప్తున్నాడు. అంటే 5.6 liters వాల్యూమ్కి ఎన్ని గ్రామ్స్ అని, 7.5 grams ఆఫ్ గ్యాస్ అని కదా అర్థం. అండ్ అయితే గ్యాస్ ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. సో గ్యాస్ ఎంత ఉంటుందంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలంటే
ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడమ్మా, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ మీరు చూడండి, నేను జస్ట్ స్టెప్స్ చెప్తాను. సో ఇక్కడ మనకి ఏంటంటే 5.6 లీటర్స్ గ్యాస్కి ఎన్ని గ్రామ్స్ అన్నట్టు అక్కడ అర్థం. 5.6 లీటర్స్ గ్యాస్ ఉంది, వాల్యూమ్ ఉంది కదమ్మా, దానికి ఎన్ని గ్రామ్స్ అని చెప్తున్నాడు గ్యాస్ అనేది, 7.5 గ్రామ్స్ అని చెప్తున్నాడు కదా. అంటే 7.5 గ్రామ్స్ గ్యాస్ అనేది మీకు ఎంత తీసుకుంటుంది, 5.6 లీటర్స్ వాల్యూమ్ తీసుకుంటుంది అంతే కదా. అంటే 5.6 లీటర్స్కి 7.5 గ్రామ్స్ అని చెప్పాడు. అయితే 1 లీటర్కి ఎంత అవుతుందో మీరు క్యాలిక్యులేట్ చేయగలరు కదా. 1 లీటర్ కంటే 7.5/5.6 మీరు క్యాలిక్యులేషన్ చేయండి రఫ్గా. సో 1 లీటర్కి అయితే 7.5/56 అవుతుంది. కానీ మీకు ఎస్టీపీ దగ్గర అది టోటల్గా ఎంత ఆక్యుపై చేస్తుందంటే, ఇది గుర్తుంచుకోండమ్మా, స్టాండర్డ్ పాయింట్, అది 22.4 లీటర్స్ని ఆక్యుపై చేస్తుందండి. ఎస్టీపీ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర టోటల్గా గ్యాస్ అనేది ఎన్ని లీటర్స్ని ఆక్యుపై చేస్తుందంటే 22.4 లీటర్స్ని ఆక్యుపై చేస్తుంది. సో టోటల్గా గ్యాస్ ఎంత అంటే మనకి ఎస్టీపీ దగ్గర అన్నాడు. సో మనం టోటల్గా ఎంత క్యాలిక్యులేట్ చేయాలంటే 22.4 లీటర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంటూ 22.4 చేయాలి కదా. ఇది చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేస్తే అది దీంట్లో దేనికి ఈక్వల్ అవుతుందో మీరు చూడాలండి. నేను ప్రాసెస్ చెప్తా, క్యాలిక్యులేషన్ అయితే నేను చేయను, సో మీరు చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి 5.6 లీటర్స్ అనేది మీకు ఎంతకి ఈక్వల్ అమ్మా, 7.5 గ్రామ్స్కి ఈక్వల్. సో 1 లీటర్కి ఎంత అవుతుందంటే మీరు ఎలా చేస్తారు, 7.5/5.6నే కదా. 1 లీటర్కి అయితే అంత. కానీ ఎస్టీపీ దగ్గర మీకు టోటల్గా ఎన్ని లీటర్స్ని ఆక్యుపై చేస్తుంది అంటే 22.4 లీటర్స్ని ఆక్యుపై చేస్తుంది. సో 1 లీటర్కి ఇంత అయితే 22.4 లీటర్స్కి ఎంత అంటే ఇంటూ 22.4 చేయాలి కదా. అది క్యాలిక్యులేషన్ చేయండి. అది క్యాలిక్యులేషన్ చేస్తే మీకు అందులో దేనికి ఈక్వల్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయాలి. సో అర్థమైంది కదండి ఈ ప్రాబ్లం. అంటే మీరు అక్కడ క్యాలిక్యులేషన్ చేయండి, ఇన్ని లీటర్స్కి అంటే 22.4కి ఎంత అవుతుందో మీరు క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 30 వస్తుందండి. ఆ 30 దేనికి ఈక్వల్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయాలి. NO అంటే నైట్రస్ ఆక్సైడ్కి ఈక్వల్ అవుతుందా, కార్బన్ డైఆక్సైడ్కి ఈక్వల్గా. ఇప్పుడు సపోజ్ NO అనుకోండి, N అంటే ఎంత, దాని యొక్క ఒక్క ఆటమ్ మాస్ ఎంత అంటే నైట్రోజన్కి 14, ఆక్సిజన్ 1 ఆటమ్ మాస్ ఎంత అంటే 16. ఇక్కడ మీకు ఆల్రెడీ డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ నేను చెప్తున్నా ఏ అని. సో అక్కడ మీకు ఆల్రెడీ 30 వస్తుంది. అంటే మీరు దేనికి ప్రతి ఇందులో ఈక్వల్ మీకు ఉండదండి. దేనికి NOకి ఒక్కదానికి 30 వస్తుంది. NOకి ఎలా 30 వచ్చిందంటే నైట్రోజన్ తీసుకుంటే దాని 1 ఆటమ్ మాస్ ఎంత అంటే 14 అండ్ ఆక్సిజన్ 1 ఆటమ్ మాస్ ఎంత అంటే 16. ఈ రెండు యాడ్ చేస్తే మీకు దాని ఆన్సర్ ఎంత వస్తుందంటే 30 అండి. సో మీకు ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కూడా ఆన్సర్ ఎంత వస్తుందంటే 30 వస్తుంది. ఆ 30 అనేది దేనికి ఈక్వల్ అని వాడు ఇందులో అడిగాడండి. అంటే ఏ గ్యాస్లో ఉంటుందని చెప్పి 30 అనేది మీకు ఫస్ట్ ఆప్షన్లోనే వస్తుంది. మీరు అలా వెరిఫికేషన్ చేయండి. సో మీకు అది ఆన్సర్ అండి. సో జస్ట్ మీరు అది చెక్ చేయండి. మీరు క్యాలిక్యులేషన్ చేయడం కష్టం కాదు కదా, క్యాలిక్యులేషన్ చేయండి. సో అదండి. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ హెస్ ద మోస్ట్ ఆటమ్స్ అని అడుగుతున్నాను. ఇందులో మోస్ట్ ఆటమ్స్ దేనికి ఉన్నాయి అంటున్నాడు. సో ఫస్ట్ వన్ చూడండి, HNO2 తీసుకుంటే మీకు ఎన్ని ఆటమ్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ చెప్పాను. హైడ్రోజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. ఇది 1 కదా. ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి, 1 ఉన్నాయి. అండ్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో టోటల్గా ఇక్కడ ఎన్ని వచ్చినట్టు ఆటమ్స్ ఇక్కడ 4 వచ్చాయి కదా. టోటల్గా ఇక్కడ 4 వచ్చాయి. అండ్ H2SO4 ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సల్ఫర్స్ ఎన్ని ఉన్నాయి, 1 సల్ఫర్ ఉంది. 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. 4 + 1 5, 5 + 2 7 ఆటమ్స్ వచ్చాయి. ఇందులో మీకు 7 ఆటమ్స్ వచ్చాయి. అండ్ CO2 1 కార్బన్ ఉంది, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. టోటల్గా ఇక్కడ 3 వచ్చాయి. అండ్ ఇక్కడ Ca కాల్షియం ఒకటే ఉంది. ఇక్కడ చూడండి ట్వైస్ అన్నాడు. ఇది బ్రాకెట్లో ఉందంటే 2 ఆక్సిజన్కి వెళ్తుంది అండ్ హైడ్రోజన్ కూడా 2 వెళ్తుంది. అర్థమైందమ్మా. ఇక్కడ బ్రాకెట్లో OH ట్వైస్, CaOH ట్వైస్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ 2 అనేది ఆక్సిజన్కి వెళ్తుంది, 2 అనేది హైడ్రోజన్కి వెళ్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఆక్సిజన్స్ కూడా 2 ఉన్నట్టే, హైడ్రోజన్స్ కూడా 2 ఉన్నట్టేనండి. సో ఇక్కడ మీకు కాల్షియం అనేది 1 ఉంది, ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. టోటల్గా ఎన్ని వచ్చాయి ఇక్కడ 2 + 2 4 + 1 5 కదా. సో ఎక్కడ మీకు మ్యాక్సిమం ఆటమ్స్ వచ్చాయి 7 కదా. ఆప్షన్ BH2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకేనండి. చూడండి, ఏమైనా స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. జస్ట్ ఆటమ్స్ క్యాలిక్యులేషన్ చేస్తే వస్తుంది. కాకపోతే ఇక్కడ OH ట్వైస్ కెమిస్ట్రీ సైన్స్ వాళ్ళకి ఇది అర్థమైపోతే, నాన్ సైన్స్ వాళ్ళు ఉంటే ట్వైస్ అనేది రెండింటికి అక్కడ మీకు అప్లై అవుతుంది. ఓకేనా. సో ఆప్షన్ బి. నెక్స్ట్, ద అటామిక్ మాస్ ఆఫ్ కాల్షియం అటామిక్ మాస్ అంటే డైరెక్ట్ చెప్పొచ్చండి. కాల్షియం అటామిక్ మాస్ ఎంత అంటే 40 అండి. ఓకేనా. కాల్షియం అటామిక్ మాస్ ఎంత అంటే 40. ఇవి మీకు అటామిక్ మాసెస్ అనేవి మీరు నేర్చుకోవాల్సింది. ఎలా ఈజీగా గుర్తుంచుకోవాలని నేను చెప్తా 10th క్లాస్లోకి వచ్చేటప్పుడు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇవి ఒక టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక కెమికల్ ఫార్ములా ఇచ్చాడు. ఇందులో ఏదో ఒక దాన్ని అడుగుతాడండి మీకు అక్కడ పర్సంటేజ్ అనేది. ఇక్కడ NH4NO3 అనేది ఇచ్చాడు. ఇందులో మీకు ఏమడుగుతున్నాడు, పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ అడుగుతున్నాడు. అంటే ఈ కెమికల్ ఫార్ములాలో మీకు నైట్రోజన్ ఎంత పర్సంటేజ్ ఉంటుందని అడుగుతున్నాడు. ఏదైనా కెమికల్ ఫార్ములా ఇచ్చి ఒక ఎలిమెంట్ది
ఏమైనా ఇచ్చి దానికి పర్సంటేజ్ అడిగితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వన్ అందులో ఇప్పుడు నైట్రోజన్ అడిగాడు కదా, ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయండి మీకు ఓవరాల్గా? ఇక్కడ ఒక నైట్రోజన్ ఉంది, ఇక్కడ ఒక నైట్రోజన్ ఉంది, 2 నైట్రోజన్స్ ఉన్నాయి కదా. ఆ 2 నైట్రోజన్స్ యొక్క అటామిక్ మాస్ని తీసుకోవాలి ఫస్ట్ న్యూమరేటర్లో. 1 నైట్రోజన్కి ఎంత అండి మనకి 14 కదా. సో 2 నైట్రోజన్స్ ఉన్నాయంటే 2 × 14 ఎంత అవుతుంది? పైన మీకు 28 అవుతుంది కదా. తెలుసుకోండి. పైన మీరు న్యూమరేటర్లో ఏమి వేయాలంటే ఏదైనా ఒక కెమికల్ ఫామ్లో ఇచ్చి దాని పర్సెంట్ అంటే అందులో ఏదో ఒక దాన్ని అడుగుతున్నాను, నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ, అక్కడ హైడ్రోజన్ ఉన్నాయి, అక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిలో ఏదో ఒక దాన్ని మీకు అడగచ్చు ఎంత పర్సెంటేజ్ ఉందని. ఇక్కడ నైట్రోజన్ అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంది అడిగాడు, అవి ఎన్ని ఉన్నాయి చూడాలి. సపోజ్ మీకు హైడ్రోజన్ అడిగాడు అనుకోండి, హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఒక్కొక్క ఆటంకి 1 యూనిట్ కాబట్టి 4 హైడ్రోజన్స్ ఉంటే సపోజ్ మీరు అక్కడ న్యూమరేటర్లో 4 యూనిట్స్ రాస్తారు. కానీ ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు? ఓన్లీ నైట్రోజన్స్ అడుగుతున్నాడు. ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి? 2 నైట్రోజన్స్ ఉన్నాయి. 1 నైట్రోజన్కి ఎంత మీకు దాని 1 నైట్రోజన్ యొక్క ఆటమ్ మాస్ ఎంత అంటే 14. సో 2 నైట్రోజన్స్ కాబట్టి న్యూమరేటర్లో 28 అవుతుంది. డినామినేటర్లో ఏం వేయాలంటే టోటల్ మాలిక్యులర్ మాస్ వేయాలంటే ఇక్కడ ప్రతిదాన్ని తీసుకోవాలి మీరు మాస్ని. ఇక్కడ నైట్రోజన్ అంటే ఎంత? 14. అండ్ హైడ్రోజన్కి ఎంత? 1. హైడ్రోజన్కి అయితే 1. 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 4 వేస్తారు. ప్లస్ ఇక్కడ ఏముంది? మళ్ళీ నైట్రోజన్ ఉంది. ఒక నైట్రోజన్కి ఎంత? 14. మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మీకు? 3 ఉన్నాయి కదా. ఫోన్ చేస్తా. సో హలో, నేను ఈ ప్రాబ్లం నుండి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.